అందరికీ నమస్కారం. ఏంటి రౌడీయిజం, ఏంటి దందా, ఏంటి మాఫియా అనేలాగా మాటలు వస్తున్నాయి. ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఏం జరిగిందో. నూజివీడు ప్రభుత్వ పాఠశాలలో చట్ట వ్యతిరేకంగా క్రైస్తవ సభల మైకుల వల్ల డిస్టర్బ్ అయినటువంటి స్థానిక హిందువులు అలాగే యువకులు ఆ సభ నిర్వాహకులను మైక్ సౌండ్ తగ్గించమని అడగడానికి వెళితే వాళ్ళ ఫోన్లు లాక్కొని కర్రలతో రాళ్లతో దాడి చేసినటువంటి మతోన్మాదులు, క్రైస్తవ మతోన్మాదులు రూరల్ సిఐ గారితో మాట్లాడడం జరిగింది అని కళ్యాణ్ చట్లపల్లి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక స్కూల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. అసలు స్కూల్స్లలో ఈ మతపరమైనటువంటి భజనలు గోల ఏంటి చేసుకోవడమే కాకుండా డిస్టర్బింగ్గా పెద్ద పెద్ద సౌండ్స్తో అండ్ అడిగిన వాళ్ళని దారుణాతి దారుణంగా కొట్టడమా? ఎవరిచ్చారు పర్మిషను? ఏం జరుగుతోంది దేశంలో? అసలు ఎటువైపు పోతుందో అర్థం కాని పరిస్థితి. ఒక రకమైన విషతుల్య వాతావరణం. సండే రాగానే పిల్లలందరికీ ఆహ్వానం అని చెప్పి సండే స్కూల్స్ పేరిట తీసుకుపోతున్నారు హిందూ పిల్లల్ని కూడా. అరే మీ మతం మీరు ఆచరించుకోండి, హిందువుల మీద ఎందుకు పడతారు? నాకు అర్థం కాదు. పాఠశాలలు దేనుకున్న చదువుకోవడానికి కదా. కొంతమంది అంటారు మరి పొద్దున్నే అక్కడ పాఠశాలల్లో సరస్వతీదేవి పూజ ఇవన్నీ చదివిస్తారు కదండి అంటే, అరే సన్నాసి, మీ తాత తప్పు చేయలేదు కానీ నువ్వు చేసావు, మీ తండ్రి తప్పు చేయలేదు కానీ నువ్వు చేసావు మతం మారి. ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి ఒకటి ఉంటుంది. దానికి నువ్వు మధ్యలో వచ్చి ఇది మార్చి అది మార్చి అంటే ఎవడు నువ్వు మార్చడానికి? ఒక పద్ధతి ఉంటుంది కదా. నువ్వు మర్రి చెట్టుకి మామిడి పళ్ళు కాయమంటే కాస్తదా? సనాతన ధర్మం వ్యవస్థ దాన్ని అలాగే పోనివ్వాలి. అలా కాకుండా నీ మతోన్మాదాన్ని తెచ్చి ఇందులో ఇంజెక్ట్ చేస్తానంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇలా వంకర టింకర వాదనలు చేసే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. అంటే ప్రతిఘటించిన వాళ్ళ మీద దాడులు చేయడం. మరి పోలీసులు తదుపరి యాక్షన్ ఎలా తీసుకున్నారో తెలియాలి. చాలా దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. తల మీద కొట్టిన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు తెగించారనమాట. అసలు మీకు స్కూల్లో ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఫస్ట్ తెలియాలి. ఒకవేళ పర్మిషన్ లేకపోతే మీరు అక్కడ ఆ రకమైనటువంటి మతోన్మాద చర్యలు పూనుకున్నందుకు మిమ్మల్ని లోపల వేయాలి. ఇది హిందూ సంఘాల నుంచి, హిందువుల నుంచి వినిపిస్తున్న డిమాండ్.